కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీతమ్మ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవనీయులైన కేటీఆర్ అన్నకి, పార్టీ కార్యకర్తలకి, సోదరీ సోదరులకి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. గోపన్నతో ఎలా అయితే నడిచేవాళ్ళు, అండగా ఉండేవాళ్ళు, అదే అండతో నాకు కూడా నడకలో నడిచి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆ ఆశయాలకు అండగా నిలబడి, మీ అందరికీ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి అన్న ఆశయాలు తీర్చాలని, అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న, జై కేటీఆర్ అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. రామన్న మాట్లాడే ముందు కేఎన్ రెడ్డి గారు మన డివిజన్లో ముఖ్య నాయకుడు, వారి సతీమణి లలితారెడ్డి గారు, ఆమె బాగా చదువుకున్న ఆమె, వారు రాజకీయాల్లో నేను కూడా వారితో పాటు పనిచేస్తానని ముందుకు వచ్చి ఈరోజు రామన్న చేతుల మీదుగా కండవ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. లలితారెడ్డి గారిని, కేఎన్ రెడ్డి గారిని రండి. ఆమె కనిపించ వద్దులే, వద్దు 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 ఇప్పుడు ఒక్క నిమిషం చలో కానీ వద్దమ్మా, వద్దులే. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జై తెలంగాణ. కరెక్ట్గా ఆకలి అయ్యేటప్పుడు నాకు మైక్ ఇచ్చారు. పేరు పేరున అందరికీ నమస్కారం. మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ములందరికీ, రేమత్ నగర్లోని ప్రతి కాలనీ నుండి, ప్రతి బస్తీ నుండి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జూబ్లీ